స్తోత్రాలు. ఆశ్చర్యకరుడా నీకు వందనాలు. నీ మహిమతో నీ ప్రభావముతో ఈ ప్రాంగణములో మీరు నింపినందుకు నీకే స్తోత్రాలు ప్రభువా. హల్లెలూయా 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 హల్లెలూయా. యేసు నామము జయం జయము, సాతాను శక్తులు లయం లయము. ఈ మాట చెప్తారా? ఓ యేసు నామము సాతాను శక్తులు లయం లయము. హల్లెలూయా హోసన్నా హల్లెలూయా హల్లెలూయా ఆమేన్. హల్లెలూయా హోసన్నా హల్లెలూయా హల్లెలూయా ఆమేన్. అన్ని నామముల కన్న పైనామము యేసుని నామము. ఎన్ని తరములకైనా గణపరచదగినది క్రీస్తు నామము. అన్ని నామముల కన్న పైనామం యేసయ్యా. యేసుని నామము ఈ నామం ఎంతో బలమైనది. తరములకైనా గణపరచదగినది సాధ్యమనుకున్న కార్యాలను మా జీవితంలో సాధ్యము చేస్తూ యేసు నామము జయం జయము, సాతాను శక్తులు లయం లయము. యేసు నామము జయం జయము, సాతాను శక్తులు లయం లయము. హల్లెలూయా హోసన్నా హల్లెలూయా హల్లెలూయా ఆమేన్ ఆమేన్. హల్లెలూయా హోసన్నా హల్లెలూయా హల్లెలూయా ఆమేన్. పాపము నుండి విడిపించే దేవుడు మన యేసుని నామము. నిత్య నరకాగ్నిలో నుండి రక్షించేది యేసుని నామము ప్రభువా. ఘోర వ్యాధి కలిగిన వారిని మీరు స్వస్థపరచగలిగిన దేవుడవు నీవే. భయంకరమైన పాపపు స్వభావముల నుండి విడిపించగలిగిన సర్వశక్తి కలిగిన దేవుడవు నీవే. సాతానుపై అధికారం ఇచ్చేది మీ నామమే శక్తి కలిగినది ప్రభువా. పాపముల నుండి విడిపించును యేసుని నామము. పాపముల నుండి విడిపించును యేసుని నామము. నిత్య నరకాగ్నిలో నుండి రక్షించును క్రీస్తేసుని నామము. నిత్య నరకాగ్నిలో నుండి రక్షించును క్రీస్తేసుని నామము. అందరూ కలిసి మాట్లాడమ్మా. యేసు నామము యేసయ్యా జయం జయము, సాతాను శక్తులు లయం లయము. యేసు నామము జయం జయము, సాతాను శక్తులు లయం లయము. హల్లెలూయా హోసన్నా హల్లెలూయా హల్లెలూయా ఆమేన్ ఆమేన్ ఆమేన్. హల్లెలూయా హోసన్నా హల్లెలూయా హల్లెలూయా ఆమేన్. నామముల కన్న పైనామము యేసుని నామము. ఎన్ని తరములకైనా గణపరచదగినది క్రీస్తు నామము. శత్రు సమూహముపై విజయమునిచ్చేది నీ నామమే ప్రభువా. మరణపు ముళ్ళును విరిచి మృత్యుంజయుడిగా తిరిగి లేచిన ప్రభావవంతము కలిగిన దైవా, ఇక్కడున్న ప్రతి ఒక్కరిని మీరు దర్శించండి. నీ ఆత్మ శక్తి ద్వారా, నీ ఆత్మ ప్రభావము ద్వారా నీ మహిమతో మమ్మలను నింపమని ప్రార్థిస్తూ స్తుతిస్తూ ఉన్నాము దేవా. బలహీనులు బలపరచబడాలి. సాతానుపై అధికారమిచ్చును శక్తి గల యేసు నామము. సాతానుపై అధికారమిచ్చును శక్తి గల యేసు నామము. శత్రు సమూహముపై జయము నిచ్చును జయశీలుడైన యేసు నామము. శత్రు సమూహముపై జయము నిచ్చును జయశీలుడైన యేసు నామము. అందరూ కలిసి యేసు నామము జయం జయము. నీ నామములో గొప్ప శక్తి
హల్లెలూయా ఆమేన్ హల్లెలూయా ఆమేన్ హల్లెలూయా హోసన్నా హల్లెలూయా హల్లెలూయా ఆమేన్. స్తుతిగణ మహిమలు నీకే చెల్లిస్తూ ఉన్నాం. ఆరాధనకు యోగ్యుడవు, నిత్యము కోటాను కోట్ల దేవదూతల చేత పరిశుద్ధుడు పరిశుద్ధుడని ఆరాధింపబడుచున్న నా యేసయ్యా నీకే స్తోత్రం. స్తుతిగణ మహిమలు చెల్లించుచు కొత్త కీర్తన పాడుదను. స్తుతిగణ మహిమలు చెల్లించుచు కొత్త కీర్తన పాడుదను. జయ ధ్వజములు పైకెత్తి కేకలతో స్తోత్రగానము చేయుదము. జయ ధ్వజములు పైకెత్తి కేకలతో స్తోత్రగానము చేయుదము. యేసునామము జయం జయము సాతాను శక్తి ఈ నామము పలుకుతోడనేమో మనకున్న ప్రతి విధమైన దురాత్మ సంబంధమైన శక్తులు, అంధకార సంబంధమైన శక్తులు, చీకటి సంబంధమైన శక్తులు నజరేయుడైన యేసు క్రీస్తు నామములో దూరమైపోవును గాక. యేసయ్య ప్రభావం, యేసయ్య మహిమ, యేసయ్య సమాధానం మన హృదయాల్లో ప్రకాశించబడినట్లుగా హల్లెలూయా హోసన్నా హల్లెలూయా హల్లెలూయా అందరూ కలిసి అందరూ హల్లెలూయా హోసన్నా హల్లెలూయా చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని హల్లెలూయా హోసన్నా హల్లెలూయా హల్లెలూయా ఆమేన్ హల్లెలూయా హోసన్నా హల్లెలూయా హల్లెలూయా ఆమేన్. స్తోత్రం 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 సర్వగణ మహిమలు నీకే ఆరోపిస్తూ ఉన్నాము ప్రభువా. సర్వశక్తిమంతుడా స్తోత్రం. అధికారము కలిగిన నా యేసయ్య, ఆల్ఫా ఒమేగా ఉన్న నా దేవా, యెహోవా రఫా, యెహోవా షాలోం, యెహోవా ఈరే, నిత్యము స్తుతులకు పాత్రుడా. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. హల్లెలూయా 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 హల్లెలూయా. అలానే ప్రార్థన చేసుకున్నాం. దేవుని శాఖల ద్వారా దేవుడు మనతో మాట్లాడు రీతిగా ప్రభువా నీవు మాట్లాడితే మా హృదయాలు ఎంతో నెమ్మదితోనూ గొప్ప ఆదరణ మేము పొందుకుంటామయ్యా. నీ మాటలో గొప్ప ప్రభావం ఉన్నది, నీ మాటలో గొప్ప శక్తి ఉంది. ఆ శక్తిని మేము అనుభవించాలి దేవా. మనుషులు మాట్లాడితే మమ్మలను బాధ పెట్టే మాటలు, మమ్మలను దుఃఖపరిచే మాటలు, మమ్మలను అవమానపరిచే మాటలు, మమ్మలను నిందించే మాటలు, నీవు మాట్లాడితే మాకు విడుదల, నీవు మాట్లాడితే మాకు ధైర్యం. అందుని బట్టి నీకే స్తోత్రం. చేస్తున్న దేవుని దాసులు దావీదయ్య గారు వచ్చి వాక్యము కొరకు ప్రార్థన చేయవలసిందిగా ఆహ్వానిస్తూ ఉన్నాం. ప్రార్థన చేసుకున్నాం. మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ ఘనమైన మీ శాస్త్రమైన బట్టి మీ సూత్రాలయ్యా, ఈ ప్రాంతాన్ని ప్రేమించి మీ దాసులకు ప్రేరణ కలగజేసి ప్రభువా ఈ 2 దినములనైనా ఈ రీతిగా సభలు చేయడానికి మీ కృప అనుగ్రహించి ఉన్నారు. ఇంతవరకు పాటల ద్వారా మీ నామానికి మహిమ తెచ్చుకున్నారే, మీకు వందనాలు తండ్రి. ప్రభువా మీ దాసులు నిలబడుతుండగా నాతో మాతో మాట్లాడండి. నీ వాక్కు మమ్మల్ని సరిచేసేది, నీ వాక్కు మాకు నెమ్మది ఇచ్చేదయ్యా. నీ వాక్కు ద్వారా స్వస్థత ఉంది ప్రభువా. ఈ ప్రాంతం ఏ ఒక్కరు నశించబడి మీ చిత్తం కాదని ప్రభువా ఈ సంవత్సరం జరుగుతున్న ఈ సభల ద్వారా ఘనమైన కార్యం జరుగును గాక. మీ దాసులు నిలబెట్టుకుని వాడుకొని మహిమంతా మీరు ఒక్కరే పొందుకోమని యేసు నామములో అడుగుతున్నాం మా తండ్రి, ఆమేన్. దయచేసి సమయంలో దైవజనులు రూపేణ అన్నయ్య గారు వచ్చి
రండి. సమయంలో దైవజనులు పాల్పడుచున్నగా ఆఫరింగ్స్ పట్టుకుందాం. ఈ సమయంలో క్రిస్టియన్ పేట స్థానిక సేవకులు దాస్ గారు వచ్చి దైవజనుల వర్తమానం కంటే ముందుగా ప్రార్థన చేస్తూ ఆహ్వానిస్తున్నాం. దాస్ గారు స్థానిక క్రిస్టియన్ పేటగా ఇండిపెండెంట్గా సేవ చేస్తున్న దైవజనులు దాస్ గారు వచ్చి దైవజనుల వర్తమానం ఆడబోచునుగా ఆ వర్తమానం కోసము దేవుడు అనేక బిడ్డలకు హృదయం కదిలించలాగన, అనేక అద్భుత కార్యములు దేవుడు జరిగించలాగన సమీరో దైవజనులారు దాస్ గారు ప్రార్థన చేసుకుందాం. అందరూ ప్రార్థనలో ఏకీభవిద్దాం. ప్రార్థన. మహోన్నతుడైన మా ప్రియ పరలోకపు తండ్రి, నీ పాదాలకు నమస్కారాలయ్యా, వందనాలు చెల్లిస్తూ ఉన్నాము తండ్రి. ఈ సేవకులు నాయన సుందర పాస్టర్ గారిని బట్టి, వారికి ఇచ్చిన అల్లుడి గారిని బట్టి, ఇచ్చిన కుమార్తెను బట్టి, మేరీ గారిని బట్టి, ఈ కోడికలు ఏర్పాటు చేసిన మీ దాసుల్ని మీరు అయా మంచిగా ఎత్తిపట్టుకొని ప్రార్థన చేస్తూ ఉన్నాము తండ్రి. మీకు స్తోత్రాలు. ఈ కార్యక్రమానికి మీరే అధ్యక్షులుగా ఉండండి నాయన. వాక్య సందేశాన్ని చెబుతున్న దైవ సేవకుల్ని మీరు ఎత్తిపట్టి మాకు అవసరమైన మాటలతో అయ్యా మేము బలపడి స్థిరపడి మా జీవితాలు సరి చేసుకోవడానికి నీ కృప చూపించమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. మహోన్నతుడా, మా ఘనమైన తండ్రి, మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. భూమి ఆకాశము సమస్తాన్ని నిర్మాణం చేసిన దేవా, మీ అనాది ప్రణాళికలో సంకల్పములోనే నాయన నీ కుమారులుగా నీ కుమార్తెలుగా మమ్మల్ని అయా చేసి ఉన్నారు తండ్రి. మీకు స్తోత్రాలు. అయా మేము ఎలాగ నడుచుకోవాలనేది అయా మీ వాక్యం ద్వారా మేము నడుచుకోవడానికి నీకు రూపు చూపించండి. కూడి వచ్చిన అయా దైవ సేవకులను, అలాగే ప్రభువా మరి నీ బిడ్డలు అయిన ప్రతి ఒక్కరిని కూడా ఇక్కడికి నడిపించిన ప్రతి బిడ్డలను మీరు నాయన దీవించండి. ప్రతి కుమారుల్ని దీవించండి తండ్రి. ప్రభువా ఈ కార్యక్రమానికి మీరే అధ్యక్షులుగా ఉండి నడిపించి మంచి సందేశాన్ని వినటానికి అయా మీ దయా, మీ కృప, మీ పరిశుద్ధాత్మ అయా పరిశుద్ధాత్మతో మాట్లాడమని ప్రార్థిస్తూ ఉన్నాము తండ్రి. మీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. ఈ రాత్రి ఆయన గొప్ప అద్భుతాలు, సూచక్రియలు, మహత్కార్యాలు జరిగిస్తారని నమ్ముతూ ఉన్నాం తండ్రి. ఆనాడు నాయనా ప్రభువా పౌలు శీలుల్ని భూలోకాన్ని తల్లకిందులు చేసేవారు చేయవారు ఇక్కడ కూడా ఉన్నారంటే ఇక్కడనే ఉన్నారు అన్నావు తండ్రి. మీకు స్తోత్రాలు తండ్రి. అలాంటి గొప్ప కార్యాలు చేసే దేవుడు తండ్రి నాయన. కార్యక్రమానికి మీరే అధ్యక్షులుగా నడిపించి మహిమ పొందమని యేసు నామములో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమె ప్రార్థన చేసిన దేవుని సేవకులకు వందనాలు. ఇంకా తడువు చేయకుండా మొదటిగా దేవుని వాక్యానికి మనం సమయం ఇద్దాం. మన మధ్యలో ఉన్న దేవుని దాసుడు డాక్టర్ బాబు గారికి నేను మొదటగా ఈయన ప్రసంగం యూట్యూబ్లో విన్నాను. టెస్టిమోనీ విన్నప్పుడు నా హృదయం ఎంతో చెలించింది. ఎలా అయినా సరే దేవుని దాసులను మన గ్రామంలోనికి తీసుకుని రావాలి, ఇక్కడ కూడా ఈ సాక్ష్యమును ఈ సువార్తను వినిపించాలని ఆశతో దేవుని దాసులు సుందరరావు గారు మేము కలిసి అయ్యగారిని ఇన్వైట్ చేయడం, ఫోన్ చేసినప్పుడు అయ్యగారికి కూడా మనకి ఈ తేదీని ఇవ్వడం ఎంతో మన ఆశీర్వాదకరం. దేవునికి మహిమ కలుగును గాక. మన మధ్యలో ఉన్న దేవుని దాసులు డాక్టర్ బాబాయ్ గారిని వేదిక మీదకి ఆహ్వానిస్తూ ఉండగా చప్పట్లు కొడుతూ ప్రభునామాన్ని మహిమపరుద్దాం. చక్కగా దేవుని సాక్ష్యమును అదేవిధంగా వాక్యమును మనతో పంచుకోవాల్సిందిగా సమయమును దేవుని దాసులు డాక్టర్ బాబాయ్ గారికి అప్పగిస్తూ ఉన్నాం.